దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొంతమందికి ఆకుల్లోనూ కొంతమందికి కంచాల్లోనూ వెండి కంచాల్లోనూ పెట్టారు. अरे ओ गब्बर सिंह के फौजियों, यस सर, उठा बंदूक लगा निशाना. నీ మీద వ్యభిచారం కేసు పెడతాను. మార్చిలో కేసు రిజిస్టర్ చేశారు. కాకపోతే ఇవాళ మీకు ఉంటుందిరా నా సావిరంగా. అనేక రకాలుగా హింసించారు. హింసించడం అంటే కొట్టారా అని అడిగాం, కొట్టలేదు. చాణక్యం అమాయక మీరు కించం లేక ఒక చట్టబద్ధమైన సమాజంలో ఉన్నావని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ. ఎలుగుబంటు ఎవరా నువ్వు ఆ మాటలు చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? జగన్మోహన్ రెడ్డి బొచ్చు బిగుతాడా? నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. కేసుల్లో ఇరికిస్తాను, జాగ్రత్త. అదేంట్రో పుసుకు నల్లానేసో రషీదు నరికేస్తారు నిన్ను, ఇక్కడ జాగ్రత్త. ఏమనుకుంటున్నావేమో. మీ ఇద్దరిని చూస్తుంటే ఎంత చెత్త నా కొడుకులో నాకు అర్థమవుతుందిరా. ఇదేమన్నా ఎంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. లోపలికి వెళ్ళినప్పుడు అర్థమైంది ఏంటంటే, మేము ముగ్గురం లోపలికి వెళ్ళాం. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా చిరిగేది ఆకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరండి ఆయన, ఎవరో ఒక ఆయన ఉన్నాడు సీమరాజు అంట. ఆయన రోజు ఏం మాట్లాడుతున్నాడు? నేను అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలా ప్రధానమంత్రిని చేయాలా అనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి నన్ను ఇది ఎప్పుడు పెట్టారు? ఆయన సీమరాజా కాదు, లోకేష్ రాజా. లోకేష్ రాజా సాంబు రాసుకోరా. రోబో లోకేష్ రాజా సృష్టించినటువంటి వ్యక్తి సీమరాజు. వాటిలో వచ్చినటువంటి సగం పైసలు నాకి, సగం పైసలు నువ్వు తీసుకో అని చెప్పలా. దెబ్బ కొట్టేవాడెవడు, డప్పు కొట్టేవాడెవడో తెలియదు నీకు. ఆ సీమరాజు మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చా. ఏ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినావో తెలీదు. బ్రాడీపేట అంట, ఇంకొక ఊర్లో ఇచ్చి ఇంకొక ఊరు చెప్తాను ఆడయా. కనపడవా? కనపడదు. ఎందుకంటే ఇవన్నీ మీరే చేపిస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి. అంటే మాకేం 100 ఎకరాలు లేవు, మాకు కూడా అప్పులు ఉన్నాయి. నువ్వు అన్నిట్టు ఎవడన్నా లెక్కించితే ఉండే అప్పులన్నా కట్టుకొని ప్రశాంతంగా ఉందాం అనుకుంటున్నా. నువ్వేం చేస్తావు? జగన్మోహన్ రెడ్డి గారి మీద కిరాకార్పి. ఈ పక్కన ఒక పేటిఎం 1000 రూపాయలు ఇస్తే, ఇప్పుడు మీరు గమనించండి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరి వెనక ఈ లంబు ఉంటాడు. సీమరాజా అందరిని సృష్టించి, మీరు సృష్టించి, కాబట్టే 151లో 5 పోయాయి మీ, అంటే నా వల్ల పోయాయని నేను అనట్లా. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇంతకు ముందు సీమరాజా అనే వ్యక్తి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను. ఏడ కంప్లైంట్ ఇచ్చినావని చెప్తున్నాడు. కంప్లైంట్ ఇచ్చింది ఒక ఊర్లో, ఇంకొక ఊరు పేరు చెప్తున్నాడు. ఎదుగుదల చూడలేకనే నా మీద కేసులు కడతా ఉన్నాడు. కిరాకార్పి అంట, అతనేం మాట్లాడతాడు చూశారుగా. మీ పార్టీకి సంబంధించిన ఇంకొంతమంది కన్నా ఎవరన్నా అంతకన్నా దారుణంగా బూతులు మాట్లాడతారా? ఆడవాళ్ళ మార్పింగ్ ఫోటోలు. ఏం డబ్బులు తీసుకోవట్లేదా? ఊరికే పడుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి, నా గురించి, రోజా గురించి ఎంత పచ్చిగలిగా బూతులు తిడుతున్నారు. ఎందో అంట మాట్లాడుతున్నాడు, మళ్ళా ఊరికే అవులేగా మాట్లాడి. ఇక్కడ 17వ తారీఖు ఉదయం మాత్రమే టిఫిన్ పెట్టారు. ఎంత దారుణం అండి ఇది. అయినా బోర్ కొడితే బంధు చేస్తాం, టైం పాస్ కి మటర్ చేస్తాం. 12 గంటల పైచలకు ఆమెకి భోజనం పెట్టలేదు. ఏంటిది? ఎక్కడున్నాం మనం? మాయా నువ్వు మంత అవుతావు మాయా, ఏ బ్రాండ్ అవుతావు మాయా? ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు. అరెస్ట్ చేసి 50 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఎవరు దొరికినా ఏ కీలుకా కీలు తీసేయండి. నీ మీద వ్యభిచారం కేసు పెడతా, నీ మీదే కాదు ఇంకా మీ పిల్లల్ని వేరే గంజాయి కేసుల్లో పెడతా. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. అంటే వాళ్ళు చెప్పింది ఒప్పుకోవాలంతే. ఒప్పుకోకపోతే ఎన్ని కేసులు పెడతాం. వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు, మేమేం తీసుకోకుండానే కొడతాం. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, నేను వినిపిస్తే ఇప్పుడే నీ దగ్గరలో ఉంటే నేను మెడలించేస్తాను నిన్ను. పొట్టోడికి దోలు తీరిపోయింది. మాకు కూడా కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యాం. అయితే ఏమ్మా నువ్వేం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? ఎవడ్రా మీరు? మహేష్ వచ్చి బొచ్చు మిగుతాడా? ముందు నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను ఈ యాదవా. నన్ను నోటికి అనరాని మాటలు అన్నాడు. షేక్ 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 ఆడిస్తాను రా. వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే. నీ హస్బెండ్ మీద, రాజ్ కుమార్ హస్బెండ్ మీద గంజాయి కేసు పెడతా. ఇంతకీ మీరెవరు సారు?
మాకు కూడా ఏడుపు వచ్చినంత పని అయిపోయింది. ఒక నీ ఫోటోకి దండేసి తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుకున్నా? పైకి పోకుండా ఉంటే చాలు సార్. నిజంగా కేసు పెట్టాల్సి వస్తే కేసు పెట్టాల్సింది నీ మీదే. ఎందుకు భయపడుతున్నారు? అక్కడ నుంచి 3 గంటల వరకు నన్ను ఇంటరాగేట్ చేశారు. జాతి రత్నాలు రా మీరు. పోలీస్ అధికారులకు ఉండదా? ఎంత దారుణం ఇది. నువ్వేదో పెద్ద సీరియస్ గా వైట్ గడ్డం వేసుకొని వినలాగా అనుకుంటున్నావేమో. నిన్నెవరూ దాకట్లేదు. స్టేషన్ కి తాళా వేశారు. రష్మిక కొట్టారు కూడా. కొట్టినా చెప్పలేకపోయారు వాళ్ళు. నువ్వు ఒక పొలిటికల్ జోకర్వి, నువ్వు ఒక పొలిటికల్ బ్రోకర్వి. ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి. లోపల రమాను. మన కరుణాకర్ రెడ్డి ఈసారికి మళ్ళీ ఓడిపోబోతున్నావు. పార్టీ కొట్టుకోబోతుంది. గంజాయి కేసు పెడతాను. తాగి సంకనాకి పోండి పోండి. ఒక మాట ఏంటమ్మా, మన వినుకొండలో ఎవరు రషీద్ సాంబు రాసుకోరా. ఇంత దౌర్జన్యంగా, ఇంత అన్యాయంగా ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఈ నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. వరా నువ్వు అసలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నీకు ఎలా తెలుస్తుందిరా మా వీడియోలు వచ్చేయలేవా? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.